హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డేకి కేక్ కాకుండా పనసకాయ కట్ చేస్తున్నాను అని షాక్ అయ్యారు. అలా ఏం లేదు, మా వాళ్ళ వెటకారం. అంత కష్టపడి కట్ చేశానని, ఒక సైడ్ కట్ అయింది అంత కష్టపడితే అని చెప్పి వాళ్ళు హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. అసలు పనసకాయ 100 రూపాయలు పెడితే ఎన్నో కొన్ని తొనలు ఇస్తారు, మంచిగా తినేదానికి కాయ అవసరమా అంటే అసలు బండ్లు కనిపించలేదు. 2 డేస్ నుంచి సెర్చ్ చేసాము, ఎక్కడ లేవు. మరి మేము వెతికిన దగ్గర పెట్టలేదో ఏమో మరి. ఇంకా బాబాయ్ కాయ తెచ్చుకుందాం, 100కి ఇన్ని పీసెస్ అని తీసుకునే బదులు 200 పెడితే పెద్ద కాయ వస్తుంది కదా, తెచ్చుకుందాం అని ఒప్పించి తీసుకెళ్ళా. అసలు ఇంత కష్టం ఉంటదని తెలుసుంటే తినకుండా అయినా ఉండేదాన్ని, కానీ ఇంటికి తెచ్చుకునేదాన్ని కాదు కట్ చేయడానికి. అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఆ కాయలో ఉన్న తొనలని ఒక్కదాన్ని తినేయగలను, అసలు ఎగుటని కూడా అనిపించదు నాకు. ఏ ఫ్రూట్ నచ్చనంత ఇది నచ్చుతుంది బాగా. అయితే ఆయిల్ పెట్టుకొని రెడీగా కూర్చున్నాం, చాలా ఈజీ కదా ఏముంది అన్నట్టు. కనీసం పెద్ద నైఫ్ కూడా లేదు మా దగ్గర. ఇంకెంటి ఎదురు వాళ్ళ దగ్గర షార్ప్ నైఫ్ ఒకటి తీసుకున్నాం. ఫోన్లే అని చెప్పి అంత కష్టపడ్డాక కట్ అయింది అనుకుంటే జస్ట్ ఊరికే లోపలికి వెళ్ళింది, అంతవరకే, కట్ అవ్వలేదని అర్థమైంది. తర్వాత ఇంకా తిప్పలు పడి అటుబడి ఇటుబడి అంతా చేసాము. తీరా ఒక్క సైడ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా కట్ చేయాలి. ఆ నైఫ్ ఏమో లోపల జాయింట్ ఉంటది కదా, అది కట్ అవ్వడానికి అసలు లోపలికే వెళ్ళట్లేదు. ఆ రోజు బట్టలకి ఇంటి నిండా మొత్తం గమ్మీగా అయిపోయింది. దానికోసం మేము ఎన్ని తిప్పలు పడ్డామంటే చివరికి అది తిన్నామో లేదో గానీ ఆ తిప్పలు మాత్రం మామూలుగా లేవు. ఇది పార్ట్ 1 అనుకోండి ఈ కష్టం. ఇంకా పార్ట్ 2 కష్టం కూడా ఉంది, నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.